వారు ఇప్పుడు ఒక స్కిట్ ప్రదర్శిస్తారు. ఈ గురవే నమః. ఈ పిల్లలు మనం ప్రతిరోజు ప్లాస్టిక్ని ఎలా వాడుతున్నామో చేసి చూపిస్తారు. వాళ్ళకి టైం అయినట్టుంది, నేను వెళ్ళొస్తా. ఎంత? 20 రూపాయలు. అరే, హోటల్కి వెళ్ళి 2 ప్లేట్లు ఇడ్లీ, 1 ప్లేట్ పొరాటా తీసుకురా. ఒక ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్లు పొరాటా. కవర్ కావాలి. కూరగాయ టమాటాలు, బంగాళదుంపలు ఇవ్వమ్మా. కవర్లో వై. ఎంత? 50 రూపాయలమ్మా. అలాగే. బాబు, 20 రూపాయల పప్పు, 20 రూపాయలు సాంబారు కవర్లో పెట్టు. భోజనంకి వెళ్దాం రండి. కడుపు నొప్పి బాగా. ఉండు బాబు, డాక్టర్కి ఫోన్ చేస్తా. హలో డాక్టర్, మా అబ్బాయి కడుపు నొప్పిగా ఉందంట, అర్జెంటుగా వస్తారా? రండి డాక్టర్ గారు, కూర్చోండి. ప్రాబ్లం ఏంటి? మా అబ్బాయి కడుపు నొప్పి అని గంట నుంచి ఏడుస్తున్నాడు డాక్టర్, కొంచెం చూడండి. అవునా, చెక్ చేస్తాను, ఆగండి. అంతా బాగానే ఉంది. 2 రోజుల నుంచి ఏం తిన్నారు? మామూలుగానే డాక్టర్, షార్వా, పరోటా, ఇంకా వంకాయ కర్రీ. అవునా, ఏంటి చెత్త? అదేంటి డాక్టర్ అలా అంటారు? మేము అన్ని దీనిలోనే తెచ్చుకుని తింటాం. నీకు అసలు బుద్ధుందా? ఏమైంది డాక్టర్ అలా అంటున్నారు? ప్లాస్టిక్ వాడకూడదని తెలీదా? తెలియదు డాక్టర్. ప్లాస్టిక్ వాడితే కడుపు నొప్పులు, క్యాన్సర్లు, గుండె జబ్బులు వస్తాయి. ఇక నుంచైనా ప్లాస్టిక్ వాడడం ఆపేయండి. దృష్టం, ప్లాస్టిక్తో వచ్చే రోగాలకు మా దగ్గర మెడిసిన్లు లేవు, మనం వాడతాం తప్ప. ఇక నుంచైనా ప్లాస్టిక్ వాడకండి. అలాగే డాక్టర్. ఇదంతా మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడే కదండి డాక్టర్ గారు చెప్పారు ప్లాస్టిక్ వాడొద్దని. మీరు కూడా వాడకండి, ఊరందరికీ చెప్పండి ప్లాస్టిక్ వాడొద్దని. అలాగే. ప్లాస్టిక్ నిషేధం.
లోపలికి వెళ్ళి వస్తా. బాబు 1 లీటర్ పాలు. ఆగండి. రే పెద్దోడా వెళ్ళి టిఫిన్ తే. అరే తమ్ముడు నువ్వు కూడా రారా వెళ్ళి టిఫిన్ తెద్దాం. బాబు 1 ప్లేట్ ఇడ్లీ 2 ప్లేట్లు చపాతి. మాకు ప్లాస్టిక్ దాంట్లో వద్దు, రెమ్మల్లా కట్టి ఉండే. బాబు చట్నీ గిన్ని. ఎంత బాబు? లంచ్ టైం అయింది, అమ్మ ఇంకా రాలేదు. కర్రీస్ పాయింట్కి వెళ్ళి కర్రీస్ తెస్తా. 20 రూపాయలు వంకాయ. ఆ ప్లాస్టిక్ దాంట్లో మాకొద్దు, స్టీల్. అన్నం తినను. చూశారుగా, ఈ చిన్న మార్పు మన సమాజంలో ఎంత పెద్ద మార్పును తీసుకురావచ్చో ఒకసారి అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఒక ప్లాస్టిక్ కవరు నాశనం కావడానికి దాదాపుగా 500 సంవత్సరాలు పడుతుంది. దీనివలన క్యాన్సరు, గుండె జబ్బులు, ఊబకాయం, థైరాయిడ్ ఒకటి కాదు, చాలా రకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. మనం చూడటానికి ఇది చాలా చిన్న విషయం లాగా కనిపించవచ్చు, కానీ మీరు భావి తరాల గురించి ఆలోచిస్తే చాలా భయం వేసే సంగతి ఇది, భయపడే విషయం ఇది. మనం ఇలా వాడుకుంటూ పోతే రేపటి రోజున రేపటి తరాలకి వర్షపు నీరు ఇంకక వాళ్ళకి త్రాగడానికి నీరు కూడా ఉండే పరిస్థితి లేదు. దయచేసి ఈ పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ఆరోగ్యం కోసం మనం మారదాం. ప్రతి ఒక్కరూ హోటల్కి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బుట్టో, ఒక చేతి సంచో తీసుకెళ్ళండి చాలు. అంతకు మించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చివరగా ఒక చిన్న స్లోగన్ పిల్లల చేత. ప్లాస్టిక్ తో మా జీవితాన్ని కప్పొద్దు, మా భవిష్యత్తును కాపాడండి.